స్వామి నేను మహాకాళి దేవస్థానంలో శ్రీ విద్యా పండితుడిని. ఇది వనదుర్గ ఆలయం నా సొంత దేవాలయం. నేనే కట్టి జగద్గురువులు పుష్పగిరి శంకరాచార్య స్వామివారి అనుగ్రహంతో ఈ వనదుర్గ అమ్మవారు 600 సంవత్సరాల క్రిందట ప్రకటితమైనటువంటి దేవత. కృష్ణానదిలో అంజయ్య గారికి దొరికినటువంటి అమ్మవారిని నడిచే దైవంగా కొలిచేటువంటి కంచి శంకరాచార్యుల వారు తడిని చూసి కట్టుకుని ఈవిడ వనదుర్గా స్వరూపంలో ఉన్న కృత్యంగిర బగళాముఖి దేవత. ఈవిడని మా వల్ల ఉపాసన చేయడం కష్టం కాబట్టి మాకు వద్దన్నారు. అప్పుడు ఎవరుండే? అంజయ్య గారు చీఫ్ మినిస్టరు, రోసయ్య గారు ఆయనకి చక్కటి మిత్రుడు కాకుండా మినిస్ట్రీలో కూడా ఉన్నారు. అలాగే రమణమూర్తి గారు అంజయ్యకి పర్సనల్ అసిస్టెంట్, సినిమా డైరెక్టర్. ఆయన ఆధ్వర్యంలో అమ్మవారు యావత్ ప్రపంచం తిరిగి వచ్చి ఎవరి వల్ల కాదు అని అనుకుని ఆఖరి ఒక ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయంలో శృంగేరికి తీసుకెళ్ళడం. శృంగేరి వారు అమ్మవారిని చూస్తూనే ఇంతటి ఉగ్రదేవతని మేము భరించలేమని చెప్పి అమ్మవారిని వారు తిరిగి ఇచ్చేయడం. యావత్ ప్రపంచమంతా తిరిగి అమ్మవారు పుష్పగిరి మఠానికి చేరడం. పుష్పగిరిలో ఉన్నటువంటి స్వామివారు జగద్గురువులు వారికి మంచి మంత్రశాస్త్రవేత్త. ఎందువల్ల అంటే పుష్పగిరి పీఠం స్వతంత్ర పీఠం, ఈ చతురామ్నాయ పీఠాల్లోకి రాదు. అంతకంటే పూర్వం నుంచి ఉన్నటువంటి పీఠం కాబట్టి వారి యొక్క అనుగ్రహంతో విద్యారణ్యులు పూర్తి మంత్రశాస్త్రాన్ని పుష్పగిరి పీఠానికి దత్తం చేశారు. ఆ విధంగా పుష్పగిరి పీఠంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి మంత్రశక్తి ఉన్నందువల్ల ఆ అమ్మవారిని చెట్టు కింద వనదుర్గ దేవత కాబట్టి కట్టేసి మీరు వెళ్ళుకోండి అన్నారు. ఆ సమయంలోనే వారు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఈ అమ్మవారిని వేణుమాధవ శర్మ అవుతాయని సమర్థవంతంగా పూజించి ఈ యొక్క అమ్మవారికి ఆలయం కట్టి యంత్రప్రతిష్ఠ చేస్తాడు అనేటువంటి భావనతో జగద్గురువులు ఆశీర్వాదంతో వారి యొక్క ఆశీర్వాదం ఉన్నందువల్ల ఆ ఉగ్ర స్వరూపిణిని తీసుకొచ్చి 30 సంవత్సరాల క్రిందట మహేంద్ర హిల్స్ అయినటువంటి ఈ త్రిమూర్తి కాలనీలో నేను ప్రతిష్ఠ చేయడం, జగద్గురువులు యంత్ర ప్రతిష్ఠ చేయడం. ఈ చక్కటి దేవాలయంలో మంత్రశాస్త్రానికి అనుగుణంగా చక్కగా నేను మంత్రవేత్తగా మంత్రవాదిగా ఉంటూ మహాకాళీ దేవస్థానంలో కూడా నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీదేవత మహాకాళి, గగళాముఖి, కృత్యంగిర, పంచదశి ఇవన్నీ నాకు చాలా ఇష్టమైనటువంటి దేవతలు. అలాగే దీనితో సమానంగా ఎవరైతే అమ్మవారు విపరీతమైనటువంటి ఉపాసనాకరులు అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా అయ్యప్ప భక్తులై ఉంటారు. కాబట్టి నేను 63 సంవత్సరాలుగా శబరిగిరి యాత్ర చేసి వస్తున్నానంటే నా 63వ సంవత్సరంలో నేను అయ్యప్ప పూజ మొదలుపెట్టాను. ఈ విధంగా దేవతలను కరుణించి శ్రీ విద్యలో అపారమైనటువంటి నిష్ణాతుడిని చేసి చాలా చక్కగా అనుగ్రహంతో ఈనాటికి ఆ మహాకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ వనదుర్గాంబ నిత్య నిరంతరము సేవ చేసేటువంటి స్థానంలో నాకు ఆశీర్వదించి నన్ను నిలబెట్టారని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం సాధారణంగా మహాకాళి దేవస్థానంలో నిత్యము ఆషాఢ మాసంలో ఈ యొక్క వ్రతం లాంటిదే. ఇది ఎప్పుడైతే 150 సంవత్సరాల క్రిందట బ్రాహ్మణులని పెట్టి ఈ యొక్క అమ్మవారి ఉపాసన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయి ఈనాడు ఇంచుమించుగా కురాయంలో చిన్నవాళ్ళు, విషయం తెలియని వాళ్ళు, వైదికం తెలిసి ఉండొచ్చు, మంత్రశాస్త్రంలో మాత్రం ఈ యొక్క అనుగుణత, దీని యొక్క ప్రాధాన్యం తెలియని వాళ్ళు ఉన్నారు. అయితే
దానికి నేను ఒక్కడిని సమర్థుడైన శ్రీ విద్యా పండితుడిని కాబట్టి అక్కడ చేస్తూ ఉండేవాళ్ళం. సుబ్బయ్య గారు, విశ్వనాథం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారాహి తదితర పూజలు చేయడం సాంప్రదాయం. అలాగే మహాకాళికి కూడా. అందుకనే మహాకాళికి పూజ చేయాలి కాబట్టి నేను ఇంట్లో ఉపాసన చేస్తూ ఆ తీర్థాన్ని ఆఖరి రోజున కాళరాత్రి పూజ 12 గంటలకు జరుగుతుంది మహాకాళి అమ్మవారి దేవస్థానంలో. దానికి ఆ పూజకి ఈ యొక్క మొత్తం చేసినటువంటి కలశారాధన యొక్క తీర్థమంతా సమర్పించి భక్తులకు వినియోగం చేస్తూ ఉంటాం. అయితే దానికి చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నా ఇంట్లో కాళీ స్వరూపం కూడా ఉంది. అది సాధారణంగా మేము ఎవరికీ తెలియనివ్వం. అది గోపనీయంగా చేయాల్సింది కాబట్టి గోపనీయంగానే చేస్తున్నాం. ఆ పూజ యొక్క శాంతి కోసం అమ్మవారు సంతోషించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరైతే శుద్ధ ఆహారం తీసుకుంటారో వాళ్ళకి చక్కగా సాత్విక ఆహారాన్ని పెడుతూ, అలాగే మాంసాహారాన్ని తీసుకునే వాళ్ళందరికీ నా ఇంటికి కొద్దిగా దూరంలో వాళ్ళందరూ కలిసి వంట చేసుకొని తృప్తిగా భోజనం చేసి ఆటపాటలతో అమ్మవారు సంతోషపడేలా చేస్తారు. కాబట్టి దాన్నంతా నేను భరించుకుని చక్కగా ఇంచుమించుగా ఈ 30 సంవత్సరాలుగా ఇక్కడ వామాచారము దక్షిణాచారంతో కూడుకున్నటువంటి ఈ కాళీ పూజని అత్యంత వైభవంగా ఈ వనదుర్గా రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వర సన్నిధిలో కొనసాగిస్తున్నారు. ఒక సమయంలో ఈ రంగం కార్యక్రమం వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ అడిగేవాళ్ళు, జగదీశ్వరయ్య, లక్ష్మీనారాయణ గారు, ఆ తర్వాత నాగం స్వామి గారు. చివరికి మీకు ఎవరికి తెలియని విశేషం ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు గాగమ్మ కాలంలో చక్కగా ప్రశ్నలు అడగడం నాకు తెలిసినటువంటి విషయం. ఆ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయినటువంటి సమయంలో ఎవరు సరిగ్గా ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు లేక పనిపాటల వాళ్ళు ఎవరైతే ఆ హక్కుదారులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళల్లో ఒక అతను అమ్మవారిని ప్రశ్నలు అడగడం. ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అమ్మవారికి ఈ రంగం కార్యక్రమం చేసినప్పుడు స్వార్థపూరితమైన ప్రశ్నలు అడగడం సబబైనటువంటి విషయం కాదు. మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, మా పిల్లవాడికి జ్వరం వచ్చింది, ఇవి అడగడం ఎంత సమంజసం? తక్కువ. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి అధికారులందరూ తీర్మానం చేసి కేవలం నన్నుగా ప్రశ్నలు అడగడానికి నియమించడం జరిగింది. అయితే దీనిలో ఒకటి మేమందరం కలిసి తీర్మానించుకున్నాం. ఆ కులాల వాళ్ళకి మాకు కూడా కాస్త బాధ కలిగేటువంటి విషయాలని కొంతమంది చేశారు కాబట్టి అది జరగకుండా ఉండాలని మేము తీర్మానించుకుని, నేను ఆలయంలో శ్రీ విద్యా పండితుడిగా ఆలయ పనిపాటల వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మొదటి ప్రశ్న వాళ్ళు అడిగేటట్టు 2-3 ప్రశ్నలు నేను అడగడంలో చతురత చూపించేటువంటి లక్షణం కలిగినటువంటి నేను అడిగితే బాగుంటుందని నిర్ణయించారు. కాబట్టి అమ్మవారిని సబబైనటువంటి ప్రశ్నలు లోక కళ్యాణార్థమై అందరూ సంతోషించే విధంగా ఆనాడు ఏ దోషాలు లేకపోతే ఏ పాపపూరితమైనటువంటి క్రియలు జరుగుతున్నాయో వాటిని అమ్మవారు ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది చేస్తుంది అనేటువంటి భావనతో నేను అడగడం జరుగుతుంది. ఇందులో నేనే అడగాలనేటువంటి విశేషం ఏమీ లేదు. కాస్త మాట్లాడగలిగినటువంటి ఆ రోజుల నుంచి చతురత ఉన్నవాడిని కాబట్టి అమ్మవారిని అడిగేటప్పుడు చాలా సమంజసంగా అమ్మవారితో అమ్మవారు ఎదురుకుండా ఉంది అనేటువంటి సత్యం ఇది. ఆవిడని అడిగినప్పుడు ఆవిడకి తగ్గట్టుగా మనం ప్రశ్నలు అడగాలి కాబట్టి ఆ విధంగా అడుగుతూ నాకు అమ్మవారి ఎదురుగుండా నిలబడి మాట్లాడగలిగినటువంటి ధైర్యాన్ని ఇవ్వని అమ్మవారిని వేడుకుంటూ మీ ప్రజలందరూ ప్రతి ఒక్కళ్ళ తరఫున కేవలం ప్రశ్నలు మీ మనిషిగా నేను అడగడం జరుగుతోంది.